శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి వార ఫలితాలు 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహస్థితి మనం ముందుగా చూసుకున్నట్లయితే మేషంలో గురువు, కేతువు కన్యారాశిలోని, తులలో శుక్రుడు ఉన్నాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో రవికుజులు, ధనస్సులో బుధుడున్నాడు. కాకపోతే 14వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు అతను. ఇక అదే శుక్రుడితో పాటు చంద్రుడు కూడా తులారాశిలో ఉంటూ మకరానికి, ఈ మొత్తం వారం మకరానికి చేరుకుంటున్నాడు. కుంభంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 రాశుల వారికి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోండి, ఏ విధంగా ఉండబోతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నం తెలిస్తే లగ్నం, లేనట్లు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఇక్కడ రాశిలో రాశినాథుణ్ణి దశమాధిపతి వచ్చి కంబస్ట్ చేశాడు. అంటే ఏమిటంటే ఏదైనా ఒక ఉద్యోగంలో, ప్రొఫెషన్లో గవర్నమెంట్ వ్యక్తుల మూలంగా లేకపోతే అధికారుల మూలంగా స్ట్రక్ అయిపోయాము, ఇక్కడ ఇరుక్కుపోయాను, అదేంటో నేను ముందు కదలలేకపోతున్నాను అనే భావన మీకు కలుగుతూ ఉంటుంది. అలాగే ధనాధిపతి చూసుకున్నట్లయితే ధనస్థానాధిపతి పంచమంలో వక్రించి ఉన్నందుకు ఇక్కడ ప్రధానంగా అంటే పంచమం వైపు వస్తూ పంచమంలో రాహు ఉన్నందుకు ఫినాన్షియల్ గ్రోత్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కష్టపడి స్వయం కృషితో ఏదైనా వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేసే యోగం కూడా కనిపిస్తుంది. మీకు 10, 11 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి మంచి యోగం. కాకపోతే ఈ వృశ్చిక, ఈ రాసుల వారికి, కుంభరాశి వారికి ప్రధానంగా కొంచెం ఆరోగ్య విషయంలో చెప్పాను గతంలో కూడా. అయితే ఇప్పుడు మనం వృశ్చికం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలోని కొంచెం బాడీ పెయిన్స్ రావడం కానీ ఇట్లాంటివి కొంచెం ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే శని యొక్క దృష్టి ఉండి వృశ్చికంలో రవికుజులు ఉన్నందుకు. సినిమా ఫీల్డ్ వాళ్ళకి, క్రియేటివ్ సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైన స్థితులు ఉన్నాయి. అలాగే అప్పు ఇవ్వడము, తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. విదేశీ సంబంధాలు కుదురుతాయి. మీ యొక్క జీవిత భాగస్వామి అంటే వివాహం చేసుకున్న తర్వాత కూడా కొంతమందికి జీవిత భాగస్వామికి విదేశీ యోగాలు కలగడం ద్వారా మీరు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది స్త్రీలకి, అలా కొంతమంది పురుషులు కూడా ఉంటుంది. కొంతమంది ఏంటంటే మెయిన్ పర్సన్గా వాళ్ళ భార్యను పెట్టి ఇతను డిపెండెంట్గా వెళ్ళడం జరుగుతుంటుంది. అటువంటి యోగాలు చూపిస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ కాంబినేషన్ ఏదైతుందో కొంత గవర్నమెంట్ జాబ్స్ రావడానికి, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన పాజిటివ్గా కలగడానికి ఇవి సూచిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఈ లాభంలో కేతు ఉండడము, కేతువు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రంగాలకి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ అండ్ ఈ పెస్టిసైడ్స్ రిలేటెడ్ సంబంధించిన, ఎలక్ట్రానిక్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారస్తులకి చాలా అనుకూలం ఇస్తాడు. ఇక్కడ ముఖ్యంగా వృశ్చికం వారికి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి 10, 11 తేదీలు చాలా అనుకూలంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, 10, 11 తేదీ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ చతుర్థంలో ఎప్పుడైతే శని లగ్నంలో కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో
ముఖ్యంగా ప్రాపర్టీ డీలింగ్స్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన, తల్లిగారి ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు, మనం ఈ పని చేస్తే అనవసరంగా మనము నిందలకు గురవుతామేమో అనుకునేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ వారం చూసుకున్నట్లయితే ఈ వారంలో ఈ రవికుజులు ఇక్కడ ఉంటూ శని యొక్క దృష్టి ఉంది కాబట్టి, అంటే ఈ వారం కాదు ఇంకో నెల రోజుల దాకా ఉంటుంది. బట్ నేను అందరికీ ఓవరాల్గా జాతకాలు ఉన్నా లేకపోయినా నాకు పలానా దశ నడుస్తుందండి, లేకపోతే మాకు జాతకం ఉందని లేదని ఇవన్నీ కాకుండా, అసలు ఈ శని కుజులు వృశ్చికంలో అనురాధ నక్షత్రం మీద సంచరిస్తూ దాని మీద శని యొక్క దృష్టి ఉండి శని కుజుడు పరస్పర వీక్షణలు ఉన్నందుకు ప్రత్యేకంగా అందరూ చేసుకోవాల్సినటువంటి ఒక పరిహారం ఏమిటి, దీనివల్ల ఎటువంటి పరిణామాలు ఏర్పడుతుంటాయి అంటే, ఇది నేను ఆల్రెడీ ఒక 15 రోజుల నుంచే ఈ కాంబినేషన్ నడుస్తుంది చెప్తూ వస్తున్నాను. కొంచెం ఈ అల్పపీడనాలు ఏర్పడతాయి, నీటి ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు, కొన్ని అగ్ని ప్రమాదాలు ఏర్పడుతుంటాయి. అదేవిధంగా చోరీలు కూడా కాస్త ఎక్కువగా అవుతూ ఉంటాయి, దీనివల్ల దొంగతనాలు కూడా ఎక్కువ అవుతుంటాయని చెప్తూ వస్తున్నాను. ఎందుకంటే మన జన్మజాతకం ఒకటి చెప్తుంది, ఇది నీ ఈ యొక్క జాతకం ఈ రకంగా నడుస్తూ ఉంటుందని. కాలం అనేటువంటిది ఉంటుంది, అంటే ఎలా అంటే బయట ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, లేకపోతే వర్షాలు పడడం కావచ్చు, తుఫాన్లు రావడం కావచ్చు, యుద్ధాలు జరగడం కావచ్చు, గొడవలు జరగడం కావచ్చు. ఈ పరిస్థితులు ఎందుకు వస్తుంటాయి అంటే, సర్వసాధారణంగా మనకి మైథుని జ్యోతిష్యంలో ఈ శని కుజులు పరస్పర వీక్షణ వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, శని కుజులు పరస్పర వీక్షణ ఎప్పుడైతే ఇలా జరుగుతూ ఉంటుందో, ఈ సమయంలో అందరూ చేసుకోవాల్సిన ఒక పరిహారం ప్రజలందరికీ కూడా. ఎందుకు అంటే, ఈ ఆకస్మిక రాసుల్లో శనికుజులు ఉన్నారు, రవికుజులు ఉన్నారు. సీక్రెట్ సైన్లో మరొక సీక్రెట్ సైన్ కొమ్మల నుంచి శని యొక్క దృష్టి ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, అందరూ కూడా వీలైనంత మట్టుకు నువ్వులు, కందులు, గోధుమలు దానంగా ఇవ్వండి. నేను దానం ఇచ్చుకోలేనండి, నేను ఉన్న ప్రదేశం అలా అటువంటిది కాదు, నేను వేరే ప్రదేశంలో ఉన్నాను అని అన్నప్పుడు నేను చెప్పేది ఒకటే, కనీసం గోశాలకి వెళ్ళి గోవులకు కనీసం క్యారెట్లు, గోధుమ రవ్వ, బెల్లం లాంటివి తినిపించండి. గోశాల లేదు, మీరు దానం ఇవ్వడానికి కుదరదు, ఏ ఖతార్లోనో రకరకాల వెస్ట్రన్ కంట్రీస్లోనూ ఉన్నారు, అక్కడ కుదరదు అనుకోండి, చక్కగా మీరు సూర్య నమస్కారాలు చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడము ఇవి చేయండి. వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు, ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాలు చేయండి. లేదా ఇవన్నీ కాదు అనుకుంటే చక్కగా మీరు చండీ పారాయణం చేయండి. ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు చండీ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఎప్పుడు కూడా మనం ఈ గోచార ఫలితాలతో పాటు ముఖ్యంగా మన జన్మజాతకం కూడా చూసుకోవాలి. మన జన్మజాతకంలో లగ్నం బట్టి మన యొక్క స్థితిని, ధన భావాన్ని బట్టి మనకి ఎటువంటి ధనయోగం కలుగుతుందని, మన ప్రయత్నాలు ఏం చేస్తే సక్సెస్ అవుతాయని, మనం ఏ వైపు నివసిస్తే మంచిది, ఎప్పుడు కొనుక్కోవాలి, గృహం ఎప్పుడు కొనుక్కోకూడదు అనేటువంటిది, వివాహ సమయం ఎప్పుడుంది, వివాహం ఎప్పుడు చేసుకోవాలి వద్దు అనేటువంటిది, అదేవిధంగా ఆకస్మిక సంఘటనలు కానివ్వండి, లైఫ్లో లీడ్ పాత్ర పోషించేటువంటివి ఏవైతే ఉంటాయో ఆ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి కానివ్వండి, అదేవిధంగా అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఏమిటి అంటే, ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ శనికుజుల యొక్క కాంబినేషన్ ఇప్పుడు మీకు అంటే చెప్పాను కదా ఇప్పటిదాకా నేను ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి మీ జన్మజాతకానికి దీనికి మీ జాతకంలో ఉన్న గ్రహాలు ఈ గ్రహాలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకున్నాయనే దాని మీద కూడా ఆధారం ఉంటుంది. ఆ రకంగా మన జన్మజాతకంలోనే ఎవ్రీథింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ సందేహం ఏంటంటే, మరి జన్మజాతకంలోనే అన్నీ ఉంటే మనం ఎందుకు ఈ వార ఫలితాలు మాస ఫలితాలు చెప్పుకుంటున్నామంటే, ఎప్పుడు కూడా కాలములో ఏం జరుగుతుంది, కాలానికి అనుకూలంగా మనం ఏం ఉండాలి, ఏం చేయాలనేటువంటి చూసుకుంటుండాలి. కాబట్టి కాలానికి అనుకూలమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ అనుకూలమైనటువంటి యోగం కలగాలి అంటే అసలు గోచారంలో ఉన్న గ్రహాల యొక్క స్థితి బట్టి మనం మన యొక్క ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి. మన జన్మజాతకాన్ని గోచారంలో ఉండేటువంటి ప్లానెట్స్ని పట్టుకొని, మరి ఇప్పుడున్నటువంటి గోచారంలో ఉన్న గ్రహాలు నేను ఇందాక చెప్పినట్టుగా శనికుజులు పరస్పర వీక్షణ చేసుకుంటున్నాయి. కాబట్టి అందరూ కూడా నేను చెప్పినట్టుగా శనికుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన ముఖ్యంగా చేయండి. ఇంకా వీలైతే కేతు దగ్గర కూడా చేయండి, 4 గ్రహాల దగ్గర.
చేసి చండీ గణపతి ఆలయాలు లేదా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళినట్లయితే గోచార గ్రహాల యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. ఏ రాశి వారికైనా, ఏ నక్షత్రం వారికైనా, ఏ లగ్నం వారికైనా గుర్తుపెట్టుకోండి. ఆ ప్రభావం ఇలా ఉంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం బయట ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది మనకి లాస్ట్ 3 years బ్యాక్. వచ్చినప్పుడు ఏం చెప్పి అందరూ మాస్కులు పెట్టుకోండి, అందరూ ఈ జాగ్రత్తలు పాటించండి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా బయట వాతావరణం చల్లగా ఉందనుకోండి, అందరూ కోట్లు వేసుకుంటారు. అలాగే గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు ఇది చేయడం ద్వారా మీరు ఇబ్బందుల్లో పడకుండా చాలా చక్కటి లబ్ధి పొందుతారు. శ్రీమాత్రే నమః.